సంక్రాంతి పండుగ మరో 2 రోజులుండగానే రోడ్లపై హడావిడి మొదలైంది. పండుగ సెలవులు రావడంతో అందరూ గ్రామాల బాట పట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రద్దీ దృష్ట్యా విజయవాడ వైపు అదనపు టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి క్షేమంగా ఇళ్లు చేరుకుని పండుగను ఆనందంగా జరుపుకోవాలంటున్న చౌటుప్పల్ ట్రాఫిక్ సిఐ జోసెఫ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఈ సంక్రాంతి పండుగను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలంతా కూడా సంబరాలు జరుపుకుంటారు. అయితే కొత్త పంట చేతికొచ్చే ముందు జనవరి మాసంలో జరిగే ఈ పండుగకు 2 రాష్ట్రాల్లో కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ పండుగ కోసం ఎక్కడెక్కడో ఉన్నవారంతా కూడా విద్యా ఉద్యోగ వ్యాపార రీత్యా ఉన్నవారంతా కూడా తమ ప్రాంతాలకు వెళ్ళి తమ బంధువులతో గడుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు. అయితే ఈ పండుగ కోసం వచ్చేవారంతా కూడా దూర ప్రాంతాల్లో నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా తమ స్వగ్రామాలకు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నాము. అయితే హైదరాబాద్లో ఉన్న వారంతా కూడా తమ వారిని కలుసుకునేందుకంటే సంక్రాంతి పండుగ కోసం ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు నల్గొండ ఖమ్మం జిల్లాలకు బయలుదేరి వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఈరోజు ఇప్పటికే నిన్న రాత్రి నుంచే క్రౌడ్ కూడా స్టార్ట్ అయింది. అయితే నిన్న సాయంత్రం నుంచే పాఠశాలలకు కూడా పాఠశాలలకు విద్యాసంస్థలకు కూడా అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడంతో కూడా నిన్న రాత్రి నుంచే అన్ని కుటుంబాల సమేతంగా కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఏర్పాట్లను సమీక్షించేందుకు చౌటుప్పల్ ట్రాఫిక్ సిఐ జోసెఫ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ట్రాఫిక్ ఎలా ఉంది, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు వారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఆ ట్రాఫిక్ సందర్భంగా ప్రమాదాలు జరగకుండా కూడా ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టారనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ప్రస్తుతం ఇప్పుడు సంక్రాంతి సెలవుల సీజన్ నడుస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు నల్గొండ ఖమ్మం జిల్లాలకు వెళ్తున్న పరిస్థితి అంతా ఉంది. అంతా స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మనం ఇక్కడ గమనించినట్టయితే పంతంగి టోల్గేట్ వద్ద నిన్న నైట్ నుంచి కొంచెం ట్రాఫిక్ పెరిగింది. కాబట్టి మనం ఇక్కడ చూసినట్టయితే 8 గేట్స్ ఉన్నాయి. మొత్తం టోల్గేట్స్ 8 ఉన్నాయి. కాబట్టి అడిషనల్గా 3 గేట్స్ తెరిపించడం జరిగింది. ఆ 3 గేట్స్ కాబట్టి మొత్తం టోటల్గా 11 గేట్స్ అవుతున్నాయి. ప్లస్ ఎమర్జెన్సీ లేన్ ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీ లేన్ని కూడా మన అవసరాన్ని బట్టి 4 వీలర్స్ కోసం మనం వాడతాం అన్నట్టు. ఇదే కాకుండా ఇక్కడ మా సిబ్బంది, మా డీసీపీ ట్రాఫిక్ దివ్యచరణ్ సార్ ఆదేశాల మేరకు మేము ట్రాఫిక్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. మేము ఒక ఇన్స్పెక్టర్, తర్వాత ఒక ఎస్ఐ, తర్వాత మేము 4 సిబ్బంది ఉంటాం. తర్వాత లా అండ్ ఆర్డర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఉంటున్నారు. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఈ టోల్ గేట్ వద్దకు వచ్చినప్పుడు మేము ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన ఈ వెహికల్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మనం పంతంగి విలేజ్లో చూసినట్లయితే ఆ బస్ స్టాండ్ తర్వాత నారాయణపురం ఎక్స్ రోడ్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ కూడా యూటర్న్స్ కొన్ని బంద్ చేసి ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఎన్ష్యూర్ చేసే విధంగా మేము ఫ్రీ ఫ్లో వెళ్ళే విధంగా చేస్తున్నామండి. అలాగే చెప్పండి, ఇప్పుడు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వేగంగా వెళ్తున్నారు. అలాగే మనకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చాలా చోట్ల కూడా డేంజర్ జోన్స్ ఉన్నాయి, అంటే ప్రమాద సూచికలు కూడా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా ప్రమాద ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మీరేమైనా చర్యలు చేపడుతున్నారా? ఈ ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి ప్రాంతాల్లో మేము ఈ రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసినాం. తర్వాత రోడ్ మార్కింగ్స్ కూడా ఏర్పాటు చేసినాం. తర్వాత ఈ లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీసుల తరఫున విజ్ఞప్తి ఏంటి అంటే స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేయండి, తక్కువ స్పీడ్తో వెళ్ళండి. దయచేసి అందరూ కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, ఆ ఫోన్లో మాట్లాడకుండా ప్రయాణం చేయండి, ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించండి. సురక్షిత ప్రయాణానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. కాబట్టి స్పీడ్ లిమిట్స్ చాలా తక్కువ పెట్టుకొని సేఫ్ జర్నీ, సేఫ్ డ్రైవింగ్ అనేది చేయవలసిందిగా కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఈ లేన్స్ ఉన్నాయి కదా, ఈ లేన్స్లో మనం ఓవర్టేక్ చేసేదానికి ప్రయత్నం చేయకండి. జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే ఆ రకమైనటువంటి ఓవర్టేక్ చేయండి, అది కూడా అవసరమైతే. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా నడపాలని, తక్కువ స్పీడ్స్తో నడపాలని, సురక్షితంగా చేరాలని మేము కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకుంటే కేవలం సేఫ్ డ్రైవింగ్ ద్వారానే కూడా వీళ్ళంతా కూడా క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని సిఐ జోసెఫ్ గారు చెప్తున్నారు. విజయవాడ వైపు వెళ్ళడానికి మొత్తం 12 గేట్లు కూడా ఓపెన్ చేసి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా చూస్తున్నామని చెప్తున్నారు. అలాగే స్పీడ్ లిమిట్ను కూడా కంట్రోల్ చేసేందుకు అక్కడక్కడ కూడా రంబుల్ మార్కింగ్ కూడా వేశాము. అలాగే
డేంజర్ జోన్స్ ఉన్నాయి కొన్ని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మధ్యలో. అయితే నల్గొండ రాచకొండ పోలీసుల సమన్వయంతో ఈ ప్రాంతాల్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. డేంజర్ జోన్స్లో కూడా ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అయితే సేఫ్గా ప్రయాణం చేయాలి, అలాగే సీట్ బెల్ట్తో పాటు హెల్మెట్ కూడా పెట్టుకొని ప్రయాణం చేస్తేనే వారు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకొని ఆ పండుగను ఆనందంగా జరుపుకుంటారని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో రామకృష్ణ, AB 24/7 నల్గొండ.